ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జిఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ దిక్కు పోతా ఉంది సార్. రోజు పోతుంది సార్ ఆ లారీ, రోజు పోతుంది. రోజు ఫోన్ చేస్తారు, సార్ బయలుదేరింది సార్ లారీ, మీరు పట్టుకోవాలి సార్ అంటాడు. నేను పోయా నా మీద లారీ ఎక్కిస్తాడు. నేను పోతే నేను అధికారులకు కూడా చెప్పిన, పిలిచి చెప్పిన, నేను ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను క్లాస్ చెప్పించుకున్నా సార్. దీని మీద ఏంది ఇది, ఎట్లా మోసం చేస్తారు, ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ చెప్పిన. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఇప్పుడు ఏది మద్యం ఉన్నది సార్. దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనేది జిఎస్టీ సార్. దాని ఆలోచన అదే. మేము 9% తీసుకుంటే మీరు 9%, మేము 5 తీసుకుంటే మీరు 5, మీరు 12 తీసుకుంటే మేము 12. పంపకాలు సమానంగా పంచుకుంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మద్యం ఉన్నది సార్. యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతో ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్. మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారవుతుంది బాయ్సాప్ ఈ ఒక లిక్కర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది అంటే 9 రూపాయలకు తయారవుతుంది అని చెప్తా ఉన్నాడు. 9 రూపాయల క్వార్టర్ బాటిల్ను 190 రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు. అంటే దాని మీద ఎంత పన్ను అన్నట్టు? ఇది రాదా మరి జిఎస్టీ పరిధిలోకి? 18% ఎంత టాప్ ఉంటే అంతేయండి. మీరు 18% పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద, 20 రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది. దాన్ని 180కి అమ్మబడితిరి. పెట్రోలు డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ మనం పన్నులు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం తర్వాత పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల మీద ఏది 10 రూపాయల లోపే. ఇంకా అంటే నేను జిఎస్టీ అంటా ఉన్నా. లేదు 9 రూపాయలకే తయారవుతుంది. దాని మీద 18% జిఎస్టీ వేసుకొని పోని. ఎంత టాప్ జిఎస్టీ ఎంత ఉంటే గంత వేసుకొని. ఈ కార్యక్రమం చేపడితే సర్కార్ అడ్డం పడుతుంది ఫస్ట్, ఎందుకంటే రెవెన్యూ అంతా దీని మీదనే ఉంది కాబట్టి. నేను ఏమంటానంటే కొద్దిగా చూసి ఈ వ్యాట్ పరిధిలో ఉన్నటువంటి వస్తువులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి. అసలైనటువంటి 1,60,000 కోట్ల విలువైనటువంటి సంపద వివాదాలు కోర్టులో ఉన్నాయి సార్. ఈ ఫ్రాడ్ను అరికడితే, ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో ఇందులో జరుగుతున్న అక్రమాలను అరికడితే వసూళ్లు పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు మద్యం తాగేటువంటి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకు మీరు ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. మేము క్వార్టర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తూ ఉన్నాము, 9 రూపాయలకు తయారయ్యేది 190 రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూడ ఎట్లా వాడుకోనో దాన్ని అట్లా వాడుకుంటారని సూచన సార్. అధ్యక్ష, మన తెలంగాణలో అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అందులో 20 కాలేజీలు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి. మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సదుపాయాలు లేకపోయినా ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రభుత్వానికి విరుద్ధం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇలా విద్య పేరుతో దోపిడీకి పాల్పడే వాటిలో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇలా కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు కావచ్చు, సదుపాయాలు లేని కాలేజీల మీద ప్రభుత్వం సరైన సమగ్రన విచారణ జరిపించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ సదుపాయాలు లేని కాలేజీలు వాటి పేర్లు కూడా బయట పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కావచ్చు, వాడి తల్లిదండ్రులు కావచ్చు, ఈ పేపర్ యాడ్లు చూసి, టీవీల యాడ్లు చూసి ఇది బెస్ట్ కాలేజ్ కదా, ఆ కాలేజ్లో మా బిడ్డను చదివిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఫీజులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, సరే నా బిడ్డ ఆ కాలేజ్లో చదవని బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఫీజు కట్టిన తర్వాత తెలుస్తుంది ఆ కాలేజ్లో సదుపాయం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదని తెలుస్తుంది అధ్యక్ష. అందుకే నేనేమంటున్నా అంటే అధ్యక్ష,
ఈ ఏదైతే కాలేజీలు మోసం చేస్తున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సదుపాయాలు లేవు, ఆ కాలేజీల పేర్లన్నీ బయట పెట్టాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది చేయడం వల్ల మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళు అవుతాం. అది ప్రభుత్వం కాదు అధ్యక్ష, మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అధికారులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, ఓకే, కులగణనలో అందరూ పాల్గొన్నాం. కులగణన అనేటువంటి పదానికి అర్థం కులాల వారిగా లెక్కలు చెప్పినప్పుడు అర్థమవుతుంది సార్. నువ్వు జనాభా లెక్కలు చెప్పినావు, అవతల పడ్డావు. మరి ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా బీసీఏలో ఎంతమంది ఉన్నారు, మా బుడబుక్కలో ఎంతమంది ఉన్నారు, మా గంగిరెద్దులో ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క కావాలి కదా సార్. ఈ లెక్క ప్రభుత్వం చేసి దగ్గర పెట్టుకొని దాచిపెట్టుకుంటారు కదా సార్. ఇది చేసింది ప్రజాసొమ్ముతో చేసినటువంటి సర్వే పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టుకుంటుంది. ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం ఇది బయట పెట్టడానికి? డెడికేట్ కమిషన్ రిపోర్ట్ సార్, ఏకసభ్య కమిషన్ తోటి వేసినారు సార్. ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. ఆ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సూచనల మేరకు 42% అని చెప్పి బిల్లులో పెట్టినారు సార్. మనం అందరం సపోర్ట్లు కొట్టినాం. కానీ ఆ రోజు నుంచి అడుగుతా ఉన్నాం సార్, ఆ డెడికేట్ కమిషన్ ఏం సూచనలు చేసింది? బీసీ ఏ వర్గాల కోసం ఏం చేసింది, బీసీ బి వర్గాల కోసం ఏం చేసింది, సి వర్గాల కోసం ఏం చేసింది, డి వర్గాల కోసం ఏం చేసింది? ఆ సూచనలన్న బయటికి రావాలి కదా సార్. ఇప్పటి వరకు కనీసం ఒక సభ్యుడికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల వారి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు ఒక సభ్యునికే తెలియకపోతే ప్రభుత్వం లెక్కలు చేసి దాచిపెట్టుకుంటే మరి ప్రభుత్వాన్ని ఏమంటారు సార్? ఎప్పుడు ఇస్తారు సార్ మాకు ఈ లెక్కలు? ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్ గాడిదలు 2000 ఉన్నాయని లెక్క చెప్పింది సార్ ఈ ప్రభుత్వం. మేము ఎంతమంది ఉన్నామో చెప్తలేదు. గాడిదలు 2000 గాడిదలు ఉన్నాయని సోషో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో ఎన్ని గాడిదలు ఉన్నాయి తెలంగాణలో అంటే 2000 ఉన్నాయని చెప్పారు సార్. పందులు ఎన్ని ఉన్నాయో ఉన్నాయి సార్, కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క ఉంది. మరి మేము ఎంతమంది ఉన్నాం సార్? తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలా వద్దా సార్? తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలా వద్దా సార్? తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు, గౌడ్లు, మున్నూరు కాపులు వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తెలవాలి కదా సార్. మరి లెక్క తెలవకుండా నువ్వు లెక్క చేసుకొని దాచిపెట్టుకుంటే ఇది పారదర్శకత ఎట్లయితే సార్? అందుకోసం నేను ఏం చెప్తా ఉన్నా సార్, నేను ప్రభుత్వాన్ని ఏదో విమర్శించడం కాదు, చేసిన పని బయట పెట్టమంటున్నాను సార్. చేసిన పని బయట పెట్టమని చెప్తా ఉన్నా. డెడికేట్ కమిషన్ ఏం చెప్పింది, మేమేం చర్యలు తీసుకోవాలి, మేము ప్రజలకి ఏం చెప్పాలి, వాళ్ళ స్థితిగతులు ఎట్లా అంచనా వేయాలి, మేము అవి ఏం లేకుండా దాచిపెట్టుకొని తాళం వేసుకొని పోతే ఈ ఎన్ని రోజులు దాచిపెట్టగలుగుతారు సార్? మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు దాచిపెట్టగలుగుతుంది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత ఆ బీరువా తాళం ఎట్లా తీయానో తెలుసు, అందులో ఉన్న డాక్యుమెంట్లు ఎట్లా తీయానో మాకు తెలుసు. కానీ ఇప్పటికేం చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఒక సభ్యుడిగా నేను ఈ నిండు సభలో అడుగుతా ఉన్నా తమరి ద్వారా, నాకు కులగణన లెక్కలు కావాలి.